హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మెన్సురేషన్లో బాట వైశాల్యం గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఇంతకుముందుకు చాలాసార్లు మీకు చెప్పాను, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో మనం ఏం చేద్దామంటే కొంచెం డిఫరెంట్గా ఫార్ములాస్ ఉన్నాయి, సో వాటిని కొంచెం డిరైవ్ చేద్దాం, అవి మీకు గుర్తుంటాయి ఖచ్చితంగా. ఓకే, సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఓకే, సో మనకి మ్యాక్సిమం 3 టైప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో. ఒకటి, సో నేను ఇక్కడ చూపించాను చూడండి, ఇలా లోపల బాట ఉంటుంది. సో సెకండ్ ఫిగర్లో చూడండి, ఒకసారి ఇన్సైడ్ అంటే దీర్ఘచతురస్రాకార పొలం లోపల బాట ఒకసారి ఉంటుంది, సో బయట ఒకసారి బాట ఉంటుందని. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ 3 టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో అందులో ఒక్కొక్క టైప్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో కొంచెం డెరివేషన్తో చూద్దాం. ఓకే, సో ఇలా ఒక బాట ఉందనుకుందాం దీర్ఘచతురస్రాకార పొలంలో. సో దీని లెంత్ ఎల్, బ్రెడ్త్ బి అనుకుందాం. సో దీని విడ్త్ ఎక్స్ అనుకుందాం. ఓకే, సో బాట విడ్త్ అంటే మామూలుగా అయితే బాట వెడల్పు అంటాం మనం తెలుగులో అయితే. సో అది ఎక్స్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఎక్స్ ఉంది అనుకుంటే ఇప్పుడు దీన్ని మనం ఒక 2 డయాగ్రామ్స్లో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఇదే డయాగ్రామ్ని మనం ఈ రెండు బాటల్ని ఒక్కొక్క దాంట్లో సపరేట్గా వేసుకుందాం, ఎందుకంటే కొంచెం క్లారిటీ కోసం అంతే. సో ఇది లెంత్ ఉంటుంది, ఇది బ్రెడ్త్, ఇది ఎక్స్ ఉంటుంది సేమ్. మళ్ళీ ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది ఎక్స్ ఉంటుంది. ఓకే, సో దీన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, సో ఇది ఎల్ ఉంటే సో దీని వాల్యూ కూడా ఎల్ ఉంటుంది కదా, అంటే ఇది కూడా ఒక దీర్ఘచతురస్రమే కదా. ఓకే, సో ఈ బాట వరకు, ఈ గ్రీన్ కలర్లో ఉన్న దాని వరకు దాని ఏరియా ఏమవుతుంది, సో పొడవు ఇంటూ వెడల్పు అంటే ఎల్ ఇంటూ ఎక్స్. ఓకే, సో దీంట్లో కూడా చూడండి, ఇదేముంటుంది, ఇది బి ఉంటే ఇది కూడా బి ఉంటుంది. సో ఇదేమవుతుంది, బి ఇంటూ ఎక్స్. కానీ ఒకసారి మనం జాగ్రత్త చూసుకుంటే ఈ సెంటర్లో ఉన్న స్పేస్ని ఆల్రెడీ మనం ఒకసారి అంటే ఈ రెండింటిలో ఏదో ఒకసారి అయితే ఖచ్చితంగా ఏరియాని క్యాలిక్యులేట్ చేసినాం. సో రెండో దాంట్లో డబల్ వస్తున్నది కాబట్టి, అంటే సో ఎంత డబల్ వస్తుంది, ఈ సైడ్ ఎక్స్, ఈ సైడ్ ఎక్స్ ఉండే ఎంత, ఎందుకంటే రెండు సమాన వీటితున్న అంటే సమాన వెడల్పు ఉన్న బాటలు కాబట్టి. ఓకే, సో ఆ ఎక్స్ స్క్వేర్ని మనం తీసేస్తే అయిపోతుంది సింపుల్గా. అంటే సో ఈ బాట వైశాల్యం అనుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎల్ఎక్స్ ప్లస్ బిఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇందులో ఎక్స్ కామన్ తీస్తే ఏముంటుంది, ఎల్ ప్లస్ బి మైనస్ ఎక్స్ అంతే. ఓకే, సో ఇలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎల్ పొడవు బి వెడల్పు ఉన్న ఒక దీర్ఘచతురస్రాకార పొలంలో సో ఒక సమ్ ఎక్స్ విడుతున్న బాట ఉందనుకుందాం. ఓకే, సో ఎక్స్ విడుతున్న బాట ఉందనుకుంటే ఇప్పుడు బాట వైశాల్యం ఎలాగనుకోవాలి. ఓకే, సో చూద్దాం. ఓకే, సో నేను ఏం చేశానంటే సో ఎక్స్ విడుతున్నాయి కదా, సో 4 వైపులా 4 ఎక్స్ విడుతులు తీసుకుంటే అవి ఏమవుతుంది, స్క్వేర్ షేప్ అవుతుంది కదా. అంటే సో ఇది ఎక్స్ అయినప్పుడు ఇది ఎక్స్ కూడా ఇది ఎక్స్ అవుతుంది. ఓకే, సో అన్నిట్లలో ఇట్లా అవుతుంది కదా. ఓకే, సో ఇలా అయ్యే విధంగా నేను తీసుకున్నాను. ఇప్పుడు వాటిని కట్ చేసిన అనుకుందాం. అంటే నేను ఎందుకు ఇలా చేశానంటే మనకు ప్రతిసారి ఏంటంటే ఫార్ములాని మనం చాలా పెద్దగా అంటే సో ఇప్పుడు పెద్ద రెక్టాంగిల్లోంచి చిన్న రెక్టాంగిల్ తీసేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఫార్ములానే చాలా పెద్దగా అయ్యి చాలా క్యాలిక్యులేషన్స్ వస్తున్నాయి అన్నమాట. దానివల్ల మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇలా ట్రై చేసి చూసామనుకోండి చాలా టైం సేవ్ అవుతుంది మనకి. ఓకే, సో మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనకు సింపుల్గా బాటది అనుకోవాలండి, ఇందాక మనం చేసాం కదా. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, సో ఇది కూడా ఒక పెద్ద రెక్టాంగిలే కదా. ఓకే, సో అక్కడి నుంచి అక్కడి వరకు ఆ రెక్టాంగిల్ ఏరియా కావాలంటే మనకి దీని లెంత్ కావాలి కదా. అంటే మనం ఏమనుకున్నాం, మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలనుకున్నాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలనుకుంటే ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలంటే మనం ఏం చేయాలి, సో ఈ టెక్స్ ఎక్కువ ఉంది కదా, సో ఎల్ మైనస్ 2x తీసుకుంటే సరిపోతుంది కదా, అందులోంచి 2x తీసేస్తే. ఓకే, సో బ్రెడ్త్ కూడా అంతే సేమ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది కదా మనకి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మనం బ్రెడ్త్ అనేది టోటల్గా అనుకున్నాం కాబట్టి, సో ఇది కావాలంటే ఏం చేయాలి, సో ఇటొక ఎక్స్ తీసేస్తే బి మైనస్ 2x. ఓకే, సో ఇలా అనమాట సింపుల్గా. సో ఇలా ఎన్ని ఉన్నాయి, ఎల్ మైనస్ 2x ఇటొకటి ఉంటుంది కదా. సో ఎల్ మైనస్ 2x ఇటు కూడా బి మైనస్ 2x ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, సో మనకి ఏం కావాలి, ఎల్ మైనస్ 2x ఇంటూ ఎక్స్ చేస్తే ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ వరకు వస్తుంది కదా మనకి. ఓకే, సో ఎల్ మైనస్ 2x ఇంటూ ఎక్స్ ఒకటి. ఓకే, సో ఎవరు కంగారు పడకండి, సో లాస్ట్లో మనకు ఒక ఫార్ములా వస్తుంది, అదే మనకి యూజ్ అవుతుంది. కాకపోతే ప్రాసెస్ తెలుసుకుంటే ఏంటంటే ఫార్ములా గుర్తుకు లేకపోయినా చేయొచ్చు అని ఒకే ఒక ఉద్దేశంతో. ఓకే, సో ఎల్ మైనస్ 2x ఇంటూ ఎక్స్ ఒకటి, ఇది ఎట్లున్నాయి, 2 ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి ఉంది కదా. సో 2 ఇంటూ ఎల్ మైనస్ 2x ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ బి మైనస్ 2x ఇంటూ ఎక్స్. ఓకే, సో ఇవి 2 ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ 4 మూలలో 4 స్క్వేర్స్ ఉన్నాయి కదా ఎక్స్ సైడ్తో, సో 4x స్క్వేర్ అంతే బాట వైశాల్యం వచ్చింది మనకి. ఓకే, సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం,
ఓకే, సో ఇప్పుడు దీన్ని లోపలికి ఇంటూ చేస్తే 12x మైనస్ 4x² ప్లస్ 2bx మైనస్ 4x² ప్లస్ 4x² ఉంటుంది. సో ప్లస్ 4x² మైనస్ 4x² క్యాన్సిల్ చేస్తే సో ఇప్పుడు L ప్లస్ బి 2x కామన్ తీసినాం అనుకోండి. ఓకే, సో 2x తీస్తే ఇందులో ఉన్న L ఇందులో ఉన్న b ఇక్కడికి వస్తాయి. L ప్లస్ బి ఈ మైనస్ 4x² లోంచి ఒక 2x అంటే L ప్లస్ బి మైనస్ 2x ఇంటూ 2x. ఇదే అనమాట బాటా వైశాల్యానికి ఫార్ములా, L ప్లస్ బి మైనస్ 2x ఇంటూ 2x. ఓకే, ఇది ఎప్పుడు అంటే దీర్ఘచతురస్రాకార పొలం లోపల x వెడల్పు గల బాటా ఉన్నప్పుడు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది కదా, బయట ఉన్నప్పుడు చేద్దాం. ఒక ఎప్పుడు ఏంటంటే ఆ పొలం వెలుపల అంటే బయట ఉన్నప్పుడు. ఓకే, సో అంటే దీని అర్థం ఇప్పుడు ఇది లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది, ఇప్పుడు బయట ఉంటుంది అనమాట. ఓకే, సో x మీటర్ వెడల్పు గల. ఓకే, సో దీన్ని ఎట్లా చేద్దాం చూద్దాం. ఓకే, సేమ్ ఇందాకటి అర్థమైతే ఇది అర్థమైనట్టు. ఓకే, సో ఇది లెంత్ అయితే ఇది కూడా లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అయితే ఇప్పుడు పెడుతుంది. సో ఇది కూడా ఒక దీర్ఘచతురస్రమే కదా. ఓకే, సో దీర్ఘచతురస్రం వైశాల్యం మనకు తెలుసు ఎంత, మామూలుగా b ఇంటూ x, లేదా ఇది కూడా ఒక దీర్ఘచతురస్రమే కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు మనం, L ఇంటూ x కదా. ఓకే, సో ఇట్లా ఎన్ని ఉన్నాయి, 2 దీర్ఘచతురస్రాలు ఉన్నాయి. ఇదంతా బాటే కదా. ఓకే, సో అది బాటే ఇది బాటే, సో 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ LX ప్లస్ సేమ్ bx కదా. సో 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ bx ప్లస్ 4 సైడ్లో 4 x సైడ్ ఉన్న స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి 4x². ఇంతే, సింపుల్గా అనమాట, చాలా సింపుల్గా అయిపోతుంది ఇది మనకు. అదైతే ఏంటంటే ఆ పెద్ద చతురస్రంలోంచి పెద్ద దీర్ఘచతురస్రంలోంచి చిన్న దీర్ఘచతురస్రం తీసేయాలి కాబట్టి టైం వేస్ట్ అవుతుంది అనమాట అక్కడ. ఓకే, సో ఇందులో సింపుల్గా మనం 2x కామన్ తీసుకున్నాం అనుకోండి, L ప్లస్ బి ప్లస్ 2x అంతే, సేమ్ ఫార్ములా వచ్చేస్తుంది మనకి. సో ఇది బాటా వైశాల్యం ఎప్పుడు అంటే వెలుపల ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు అనమాట. బాటా వైశాల్యం x మీటర్లు వెడల్పు గల బాటా బయట వైపు ఉన్నప్పుడు. ఓకే, సో వీటిని యూజ్ చేసి మనం ఇప్పుడు నేను ఎక్కువ అవసరం లేదు, ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. సో ఆటోమేటిక్గా మీకే కాన్సెప్ట్ అర్థమైపోద్ది. ఓకే, ఒక క్వశ్చన్, ఏ పాత్ ఆఫ్ యూనిఫామ్ విడ్త్ రన్స్ round the inside of a rectangular field 38 meter long and 32 meter wide. If the path occupies 600 meter square, then the width of the path is. Okay, so ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో మనం ఇంత ముందుకు లోపల వైపు ఉన్నప్పుడు ఫస్ట్ చేసిన చూడండి. ఓకే, సో ఫస్ట్ ఫార్ములా, సో ఇది x అవుతుంది, ఇది x అవుతుంది. ఓకే, సో మనకి ఇలా డిరైవ్ చేసిన ఫార్ములా, ఇది లెంత్ ఇది బ్రెడ్త్ అవుతుంది. సో మనకు అప్పుడు వచ్చిన ఫార్ములా ఏంటిది, L ప్లస్ బి మైనస్ 2x ఇంటూ హోల్ ఇంటూ 2x ఉంది చూడండి. సో ఫస్ట్ డిరైవ్ చేసిన ఫార్ములా అదే అన్నట్టు. ఓకే, సో దీని వాల్యూ ఎంత ఇచ్చింది మనకి, 600 ఇచ్చింది కదా. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి, L ఎంత 38, సో B ఎంత 32 మైనస్ 2x. ఓకే, సో ఈ 2 డైరెక్ట్ కొట్టుడు పోతే 300 ఉంటుంది, ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 300 కదా. ఓకే, సో చూడండి, సో 38 ప్లస్ 32 అంటే ఎంత వస్తుంది, 70 కదా. ఓకే, సో x లోపల గుణిస్తే 70x మైనస్ 2x² ఈజ్ ఈక్వల్ టు 300. ఓకే, సో ఇక్కడ x అంటే ఏంటిది మనకి బాటా వైశాల్యం కదా. ఓకే, సో ఈ బాటా వెడల్పు, సో బాటా వెడల్పు x. ఓకే, సో లెంత్ ఎంత ఇచ్చిండు మనకి, 38 ఇచ్చిండు, బ్రెడ్త్ ఎంత ఇచ్చిండు, 32. ఒకసారి చూడండి, లెంతే 38 ఉంది, బ్రెడ్త్ 32 ఉందంటే సో ఆ బాటా అనే విడ్త్ అనేది 30 మీటర్స్ ఉండే ఛాన్సే లేదు. ఫస్ట్ ఆప్షన్ ఎగిరిపోయింది. సో 18 కూడా ఉండదు, వెరీ జనరల్గా మనం ఆలోచించిన అంత పెద్ద అయితే ఉండదు. ఓకే, సో అయితే 5 అని ఉంటుంది, 10 అని ఉంటుంది. ఓకే, సో త్రూ ఆప్షన్స్ చెక్ చేద్దాం. సో x వాల్యూ 5 అనుకుంటున్నాను నేను. ఓకే, సో 5 అనుకుంటే సో 70 ఇంటూ 5 ఎంత, సో 350 మైనస్ 5² అంటే 25, 25 50 ఈజ్ ఈక్వల్ 300 అంటే నాకు సాటిస్ఫై అయింది కదా. ఓకే, సో 350 మైనస్ 50 అంటే 300 వస్తుంది. సో సాటిస్ఫై అయింది కాబట్టి సింపుల్గా 5 మీటర్ అనేది నా ఆన్సర్ అవుతుంది. ఇంతే సింపుల్గా. సో లేదు అంటే మళ్ళీ దీర్ఘచతురస్రం నుంచి దీర్ఘచతురస్రం తీసానంటే మనకు చాలా టైం అవుతుంది. ఇలా చేసుకోండి. యాక్చువల్ నేను ఫార్ములాస్ ఎక్కువ చెప్పాను, కానీ గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్గా ఉంటుంది. సో ఒకటి ఏముంది, L ప్లస్ బి మైనస్ 2x ఇంటూ 2x. ఎప్పుడు ఇది బాటా లోపల వైపు ఉన్నట్టు, అంటే ఆ దీర్ఘచతురస్రానికి లోపల వైపు ఉన్నప్పుడు. ఆ దీర్ఘచతురస్రానికి బయట వైపు ఉంటే సేమ్ ఇంత, L ప్లస్ బి ప్లస్ 2x ఇంటూ 2x అంతే. ఈ రెండే ఫార్ములాస్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న ఫార్ములా చాలా ఈజీ. ఒకవేళ మిడిల్లో ప్యాత్ వచ్చింది అనుకోండి, సో L ప్లస్ బి మైనస్ x ఇంటూ x అనుకుంటా. ఓకే, సో ఇంతే, సింపుల్ అంతే. సో ఇంత ఈజీ, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్రాసెస్ కూడా మీకు చెప్పాను అందుకోసం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద రేషియో 7:4. ఏ path 4 meters wide running all around outside has an area of 416 meters square.
ద బ్రెడ్త్ ఇన్ మీటర్ ఆఫ్ ది ఫీల్డ్ ఈజ్ బ్రెడ్త్ అడుగుతుండు. ఓకే, సో లెంత్ బ్రెడ్త్ ఏ రేషియోలు ఉన్నాయంటే 7:4 రేషియోలు ఉన్నాయి కదా. ఓకే, సో రేషియోలు ఉన్నాయంటే సంథింగ్ ఒక మల్టిప్లైర్ ఉంటుంది. ఓకే, సో దాన్ని ఏ అనుకుందాం. ఓకే, సో ఎందుకంటే మనం బాట వైశాల్యాన్ని ఆల్రెడీ ఎక్స్ ఉన్నాం కాబట్టి. సో మనం ఇన్సైడ్ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం, ఇప్పుడే ఒక ఫార్ములా చెప్పుకున్నాం కదా. సో ఎల్ ప్లస్ బి ప్లస్ 2x ఇంటూ 2x కదా. ఓకే, సో దీని వాల్యూ ఎంత ఇచ్చింది మనకి 416 ఇచ్చింది. ఓకే, సో ఎక్స్ వాల్యూ కూడా మనకు తెలుసు ఎంత ఇచ్చిండు, బాట వైశాల్యం డైరెక్ట్ వాడే ఇచ్చిండు. సో 4 మీటర్స్, సారీ బాట వెడల్పు అన్నట్టు 4 మీటర్స్ వాడే ఇచ్చింది కదా. సో ఎక్స్ వాల్యూ 4 మీటర్స్. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్గా మనకి ఏ వాల్యూ వస్తుంది, 4a కనుకుంటే సరిపోతుంది, బెడితే కదా మనకు అనుకోమన్నది. ఓకే, సో 11a ప్లస్ ఎంత 2×8 ఇంటూ సో 2×8 ఈజ్ ఈక్వల్ టు 416. ఇదేం చేయొచ్చు, 8×5 = 40, 8×2 = 16. ఓకే, సో 11a ఈజ్ ఈక్వల్ టు సో 8 ఇటు పోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో 52 - 8 అంటే 44. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4. మనకి 4a కావాలి అంటే 4 × 4 ఈజ్ ఈక్వల్ టు 16 అన్నట్టు. ఓకే, సో ఇంతే. ఓకే, సో థ్యాంక్ యూ. సో మిగతా కాన్సెప్ట్స్ అనేవి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.